వాక్య ధ్యానం కొరకు 29వ కీర్తన 11వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన జీవితాలలో సమాధానం కలుగు చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మానవుడు తన కొరకు ఎన్నెన్నో కలుగు చేసుకోగలడు. ఆస్తిని సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందవచ్చు. అయితే సమాధానం అనేది ఒక వ్యక్తి జీవితంలో లేనప్పుడు అతడు ఎన్ని కలిగినటువంటి వాడైనప్పటికీ తన మనసులో ఉన్నటువంటి వేదన తొలగిపోదు, తన శరీరంలో కలిగి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవు. అలానే తోటి వారితో ఉండవలసినటువంటి సత్సంబంధాలకు బదులు అనేకులతో విభేదాలు కలిగినటువంటి దుస్థితి మానవ జీవితంలో సంభవిస్తుంది. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరికి మన ప్రభువారే సమాధానం కలుగు చేసి ఆయన వారిని ఆశీర్వదిస్తారు. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగాల్లో సమాధానకర్తే అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. మన దేవుని పేరే సమాధానకర్త. ఆయన యొద్ద మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది. దీనిని మనం పొందాలి అని అంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చెప్తున్న మాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రభుతో గడిపే జీవితం ప్రభు అనుగ్రహించేటటువంటి సమాధానానికి కారణం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు తమ జీవిత దినాల్లో వారు దేవునికి అనుదినము సమయం ఇచ్చినటువంటి భక్తులనుగా మనం చూస్తూ ఉంటాం. 55వ కీర్తన 17వ చరణంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించునని దావీదు గారు దేవునితో గడిపినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అలా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు గారు కూడా అక్కడ ప్రభుతో సహవాసం చేసినటువంటి విషయాన్ని చూస్తాం. ఇలా ఎందరో ప్రభుతో తమ సమయాన్ని వెచ్చించిన కారణం వారికి దేవుడు సమాధానాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాక వారిని ఆయన ఆశీర్వదించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక విషయాలకు మనం సమయాన్ని ఇస్తున్నాం, కానీ మనకు సమాధానం అనుగ్రహించే దేవునికి సమయం ఇవ్వలేని వ్యక్తులుగా ఉంటున్నాం. ఆ కారణాన్ని బట్టి మన జీవితము పలు సమస్యల చేత అది వేదనకు గురి అవుతుంది అనేటటువంటి విషయాన్ని దినం ప్రభు మనకు తెలియజేస్తూ, ఆయన సమాధానకర్త ఉన్నటువంటి దేవుడు గనుక ఆయన నాటి భక్తులకు నేటి కాలంలో ఆయనతో సహవాసం చేసే వారికి సమాధానం ఇచ్చే దేవుడు. ఈ దీవెనకు ఈ మాటలు విన్న నా ప్రియులకు మిమ్మల్ని అందరినీ కూడా పాత్రులుగా చేయాలని ఇష్టపడుతున్నారు గనుక ప్రభువుకు అనుదినం సమయాన్ని ఇవ్వండి, వెచ్చించండి. ఆయనను స్తుతించుటలో, ఆయన మాటలను చదివి ధ్యానించుటలో, మీ ప్రతి విషయాన్ని ప్రభువుకు ప్రార్థన ద్వారా తెలియచేయటంలో ఆ విధముగా చేసినట్లయితే ప్రభువారు మీతో ఉంటారు. ఆయన సమాధానం మీతో ఉండి మీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల దీవెన కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం మీరు దీవించుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నటువంటి వారిని మీరు ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ఎడల ఈ నూతనమైన దీవెనలు దయచేయండి. వారు ఆశిస్తున్న ప్రతి కార్యం ఎరిగిన దేవుడైన మీరు నీ కృపలో వారికి మేలు కలుగు చేయండి. యేసు క్రీస్తునామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.